అలాంటి నాయకుడు నన్ను చంపేస్తున్నారంటే మీరు అప్పట్లో ఉన్న ఆయన మద్దతుదారులందరూ మచిలీపట్నం నుంచి, పామర్ నుంచి, గుడివాడ నుంచి ఎందుకు ఆయనకి అండగా ఉండలేదు? చనిపోయిన తర్వాత విగ్రహాలు కట్టి ప్రయోజనం ఏంటి? బతికున్నప్పుడు ఒక నాయకుడిని కాపాడుకోలేకపోతే చనిపోయిన తర్వాత దానికి ఎన్ని విగ్రహాలు పెడితే ప్రయోజనం ఏముంది? విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం కాబట్టి వంగవీటి రంగా గారి పేరు ఆయన చనిపోయిన ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా ఆయన పేరు వినిపిస్తుందంటే చాలా పేదాబిక్కి అన్ని కులాల వారికి ప్రతి ఒక్కరికైనా సహాయం చేసిన వ్యక్తిగా ఉన్నాడు. ఒక కాపు కులానికి సంబంధించిన వ్యక్తిగా. ఎందుకు ఒక మనిషి గుర్తుంటాడంటే తనను దాటి, తన పరిధిని దాటి, తన కులాన్ని దాటి, తన మతాన్ని దాటి సాటి మనిషికి నిలబడేవాడు ఎప్పుడు ప్రజలు. ఎవరి దయాదాక్షల మీద మనం బతకాల్సిన అవసరం లేదు. ఎవరు కొట్టలేదు. కష్టపడి